ప్రతి ఒక్కరూ తమకున్న సంపదలో దానగుణాన్ని అలవాటు చేసుకోవాలని నూరుల్లా ఇస్లాం ట్రస్ట్ అధినేత అబ్దుల్ సుబ్హాన్ అన్నారు. ఆయన శనివారం మల్కాడపల్లి క్రాస్ వద్ద గల మదరసాలో మాట్లాడుతూ తాను తుది శ్వాస విడిచేంత వరకు దానం చేస్తూనే ఉంటానని అన్నారు. అల్లాహ్ దయతో ఈరోజు పేదలకు పంపిణీ కార్యక్రమం పూర్తయింది. ఆ దైవానుగ్రహంతో ఈ యొక్క మంచి కార్యక్రమాల్లో పాల్గొనే శక్తిని దేవుడు ఇచ్చినాడు. చాలా సంతోషం. పేదలు ఎంతో సంతోషంగా ఉన్నారు. వారి కష్ట సుఖాల్లో పాల్పంచుకోవడం, అనారోగ్యంలో పాల్పంచుకోవడం ఇది చాలా విలువైనటువంటిది. వారి యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు సమస్తకు ఉన్నాయి. మా దగ్గర శక్తి లేకపోయినా కూడా దైవానుగ్రహంతో, దేవుని యొక్క అనుగ్రహంతో ఈ యొక్క పంపిణీ కార్యక్రమం దేవుడు సజావుగా జరుగుతూ ఉన్నది. ఇది అంతిమ శ్వాస వరకు జరగాలని దేవునితో నేను కోరుకుంటా ఉన్నా. దాన ధర్మాలు చాలా ఉన్నతమైనటువంటివి. ఈ యొక్క విషయం దానం అనే దాని గురించి బాబు సదకా అంటారు. స్వర్గంలో ఒక ద్వారం, 8 ద్వారాలు, ఒక ద్వారం పేరు బాబు సదకా, అంటే సదకా ద్వారం, దానం యొక్క ద్వారం. దానం చేసినటువంటి వాళ్ళు ఇన్షాల్లా పరలోకంలో ఆ ద్వారం గుండా స్వర్గంలో ప్రవేశిస్తారు. ఈ యొక్క సదకా అనేది చాలా విలువైనటువంటిది. ఉన్న ఎన్ని ఆపదలున్న ఆపదల నుంచి దేవుడు ఈ సదకా ద్వారా కాపాడుతూ ఉన్నాడు. ఈ యొక్క దానం ద్వారా కాపాడుతూ ఉన్నాడు. ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. 1కి 10 అభివృద్ధిని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఖురాన్లో ఉన్నది 1కి 10, 1కి 70, ఇంకో చోట 1కి 700 అల్లాహతాలా ఇహలోకంలో కూడా ప్రసాదిస్తూ ఉన్నాడు, పరలోకంలో కూడా ప్రసాదిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఈ యొక్క చిన్న ఉదాహరణ, ప్రవక్తుల యొక్క వారసులైనటువంటి ప్రవక్త గారి కుమార్తెలు, వారి అల్లుళ్ళు ఏ విధంగా దాన ధర్మాల కార్యక్రమం పాల్గొనేవారు. ఇన్షాల్లా మీ ముందర ఒక చిన్న ఉదాహరణ చెప్పబోతా ఉన్నాను. ఈ దానం అనేది ప్రతి ఒక్కరూ చేయాలి. నేను వీరేం కాదు, మీరు కూడా ఎవరైతే వింటా ఉన్నారో, ఎవరైతే ఉన్నారో ఇక్కడ, వాళ్ళు కూడా మన శక్తి మేరకు ప్రతి ఒక్క రోజు ఇన్షాల్లా మనం దానం చేస్తే రాబోయే ఆపద నుంచి, చెడ్డ చావు నుంచి అల్లా రక్షిస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జమానాలో హజరతే ఫాతిమా రజియల్లాహు తఆలా గారు ఇంట్లో ఉన్నారు. హజరత్ అలీ రజియల్లాహు తఆలా గారు బయట కూర్చొని ఉన్నారు. ఒక సాయిల్ అంటే ఆడుకునే వ్యక్తి వచ్చినాడు. అన్నారు హజరత్ అలీ రజియల్లాహు తఆలా గారు కుమారులు ఉన్నారు, 2, ఇమామి హసన్ రజియల్లాహు తఆలా, ఇమామి హుసేన్ రజియల్లాహు తఆలా. ఇద్దరికి చెప్పడం జరిగింది, ఓ నా కుమారులారా ఇంట్లోకి వెళ్ళండి, అమ్మని అడిగి ఏదైనా ఉంటే తీసుకొని రండి, తీసుకొని ఇచ్చి ఈ యొక్క వ్యక్తికి ఇవ్వండి. ఈ పిల్లవాళ్ళు 2 లోపలికి వెళ్ళడం జరిగింది. అమ్మగారు అన్నారు హజరత్ ఫాతిమా రజియల్లాహు తఆలా, ఈమె ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ముద్దుల కుమార్తె, హృదయపు తునక, చాలా ఉన్నతమైనటువంటి గుణగణాలు కలిగినాను అన్నారు. ఆమె ఇంట్లో చూస్తే ఏమీ లేవు కుమారులారా, 6 దిరహాలు ఉన్నాయి, అంత తప్ప ఇంకేమీ లేవు అన్నారు. అనకముందుగా నేను ఇవ్వలేదనలేదు ఆమె. అనకముందుగా 2 వచ్చి తండ్రికి ఫిర్యాదు చేయడం జరిగింది హజరత్ అలీ రజియల్లాహు తఆలా గారు. అమ్మగారు అంటా ఉన్నారు ఇంట్లో 6 దినారీలు ఉన్నాయంట. హజరత్ అలీ రజియల్లాహు తఆలా అన్నారు, భర్త ఈయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లుడు అన్నమాట, ఈయన అన్నారు 6 దినాలు తెచ్చి దానం చేయమన్నారు. 6 దినాలు తెచ్చి ఈ వ్యక్తికి ఇవ్వండి అన్నారు. నేరుగా వెళ్తా అన్నారు. కుమారులు వెళ్ళినారు. 6 దినాలు తెచ్చి ఆ వ్యక్తి వచ్చినటువంటి వ్యక్తికి ఇవ్వడం, ఉన్న ధనం అంతా ఇవ్వడం జరిగింది అన్నారు. ఫాతిమా రజియల్లాహు తఆలా గారితో హజరత్ అలీ రజియల్లాహు తఆలా భర్త గారు అంటా ఉన్నారు, ఏమి నీకు దేవుని యొక్క వాగ్దానంపై నమ్మకం లేదా? 1కి 10 దేవుడు ఇస్తా అన్నాడు కదా ఖురాన్లో, నువ్వు ఎందుకు లేదన్నావంటే, ఓ నా ప్రియమైన భర్త గారు, నేను లేదనలేదు, నేను ఇస్తాను, 6 ఉన్నాయని అన్నంతవరకు పిల్లకాయలు వచ్చి మీకు చెప్పడం జరిగింది, బిడ్డలు చెప్పినారు. నేను ఇవ్వడంలో దానికి వెనక ముందు ఆడేది లేదు, కానీ ఆలస్యమైంది, పిల్లకాయలు ఈ విధంగా చేయడం జరిగింది అన్నారు. చూస్తూ ఉన్నాను. ఒక వ్యక్తి దారిన వస్తూ అదే జరుగుతూ ఉంది. ఒక వ్యక్తి దారిన ఒంటిని పట్టుకొని వస్తూ ఉన్నారు. హజరత్ అలీ రజియల్లాహు అన్నారు, ఎంత నీ ఒంటి అన్నారు. అది 240 దినార్లు అన్నారు. 240 దినార్లు కట్టేయండి అక్కడ అన్నారు. డబ్బు అంటే మీరు కొద్దిసేపు ఉండి తిరుక్కొని రాండి అంటే సంతోషంగా పోతుంది, మీ దగ్గర ఎక్కడ పోతుందని ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఆయన అంటే వెళ్ళిపోవడం ఆలస్యం. ఇక్కడి నుంచి ఒక వ్యక్తి వచ్చినాడు, అయ్యా నీ ఒంటి ఎంత అమ్ముతావు అంటే అమ్ముతాను, ఎంత అంటే 300 దినార్లు అన్నాడు. ఆ 300 దినార్లు సంతోషంగా ఇవ్వడం జరిగింది. ఆ వ్యక్తి ఒంటిని తీసుకుపోవడం జరిగింది. ఆ వ్యక్తిని పిలిపించి, ఒంటి గల వ్యక్తిని పిలిపించి 240 దినార్లు హజరత్ అలీ రజియల్లాహు తఆలా గారు ఇవ్వడం జరిగింది. అన్నారు ఫాతిమాతో, ఓ నా ప్రియమైన ఫాతిమా, చూడు మనం 6 దినాలు దానం ఇచ్చినాం, 240 దినాలు కొనడం జరిగింది, 300 దినార్లు వచ్చినాయి, అంటే 1కి 10 అల్లాహ్ తఆలా ఇక్కడనే మనకి ఇచ్చినాడు. కాబట్టి నమ్మకం ఉంటే ఇన్షా అల్లా
దానం చేయడం, ఈ పేదలకు ఆదరించడం, ఆకలి కలిగిన వారికి ఆ భోజనం పెట్టడం, ఎవరైతే ఏం అవసరాలు ఉన్నాయో, అనారోగ్యాలు ఉన్నారో వాటిని సేవించడం, ఇది చాలా ఉన్నతమైన పని. ఇది ప్రతి ఒక్కరు కూడా వినే వాళ్ళందరూ కూడా ఈ యొక్క దాన ధర్మ కార్యక్రమాల్లో ప్రతి ఒక్క రోజు శక్తి మేరకు దానం చేసేటువంటి భాగ్యాన్ని ఆ దేవుడు ప్రసాదించాలని నేను కోరుకుంటా ఉన్నాను.